హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెట్ అండ్ డిఎస్సి నెట్వర్క్. ఓకే, సో మన ఛానల్లో థీమ్ 5 రిలీజన్ అండ్ సొసైటీకి సంబంధించి 6th క్లాస్లో ఉన్న ఫస్ట్ లెసన్ రిలీజియన్ ఇన్ ఎర్లీ టైమ్స్ అండ్ బిలీఫ్స్కి సంబంధించి లెసన్కి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కూడా చేసి మన ఛానల్లో అప్లోడ్ చేసా. ఇన్ కేస్ మీరు ఆ వీడియో చూడకపోతే నేను ఇక్కడ పైన ఐ కార్డ్స్లో మెన్షన్ చేస్తా, మీరు అక్కడికి వెళ్ళి చూసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ లెసన్ వచ్చేసి ఏంటి అంటే డివోషన్ అండ్ లవ్ టువర్డ్స్ ఆఫ్ గాడ్. ఓకేనా, సో మౌరియన్ పీరియడ్ నుంచి రిలీజియస్ లైఫ్స్ అనేది చేంజ్ అవడం స్టార్ట్ అయింది. అండ్ అట్ ద సేమ్ టైం ఎప్పుడైతే ట్రేడర్స్ ఇంకా స్మాల్ హంటర్స్ అండ్ ఫార్మింగ్ కమ్యూనిటీస్ ఎంపరర్స్ కాంటాక్ట్ లోకి రావడం జరిగిందో అప్పుడు వాళ్ళ మీద కంట్రోల్ గెయిన్ చేయడానికి ట్రై చేసిరు ట్రేడర్స్ అంతా కూడా. సో ఇదే టైంలో బ్రాహ్మిన్స్ కూడా వేదాస్ ఫాలో అవ్వడము, బుద్ధిస్ట్ అండ్ జైన్ శ్రామాస్ వేర్ స్ప్రెడెడ్ ఆల్ ఓవర్ ద కంట్రీ. ఓకేనా, సో జైనిజము, బుద్ధిజము అండ్ బ్రాహ్మిన్స్ యొక్క వాళ్ళ యొక్క వేదాస్ ని ఫాలో ఇవన్నీ కూడా సేమ్ టైంలో స్ప్రెడ్ అయింది. ఓకేనా, సో ఫస్ట్ పాయింట్, బ్రాహ్మిన్స్ వేర్ ఎస్టాబ్లిష్డ్ ఆశ్రమాస్ ఇన్ డిఫరెంట్ ఏరియాస్ to perform these sacrifices and conduct religious discussions were used ashramas as the place. Okay, so next point, so same as the way like Brahmins, Shramanas also established viharas, stupas. Here viharas ante enti anante a place where education was imparted to the students or a living place అని చెప్పచ్చు. బుద్ధిస్ట్ మోంక్స్ కి విహారాస్ అనేది లివింగ్ ప్లేస్ అని కూడా చెప్పచ్చు. ఓకే, సో అండ్ ప్రీచ్డ్ ద టీచింగ్స్ ఆఫ్ బుద్ధ ఆర్ జైన. సో విహారాస్, స్తూపాస్ ఎస్టాబ్లిష్ చేసి అండ్ ఆల్సో దే స్టార్టెడ్ టీచింగ్ ఆఫ్ బుద్ధ ఆర్ జీనా. ఓకే, నెక్స్ట్, సో దే ఆల్సో వర్షిప్డ్ ద మదర్ గాడెసెస్. ఓకేనా, సో అందరు కూడా మదర్ గాడెసెస్ ని వర్షిప్ చేశారు. స్నేక్స్, ట్రీస్ అండ్ డెడ్ యాన్సిస్టర్స్ ని కూడా వర్షిప్ చేశారు. సో బ్రాహ్మిన్స్ వచ్చేసి ఇలాంటి వర్షిప్ ని బ్రాహ్మిన్స్ అడాప్ట్ చేసుకున్నారు, బుద్ధిస్ట్ వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు, జైన్స్ వాళ్ళు కూడా అడాప్ట్ చేసుకున్నారు. ఓకేనా, సో ఫ్రెండ్స్, మీరు మన ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఇలాంటి కంటెంట్ వీడియోస్ కావాలంటే ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేయండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, సో మీరు ఎంత రెస్పాన్స్ అయితే మన ఛానల్లో అంత ఫర్దర్గా వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఎవరికైనా ఆల్రెడీ మన ఛానల్లో సిడిపి క్లాసెస్ అనేది కొన్ని చేసి అప్లోడ్ చేసా. ఇన్ కేస్ మీరు ఫర్దర్గా నేను ఆ సిడిపి క్లాసెస్ కంటిన్యూ చేయాలి అని అనుకుంటే ఖచ్చితంగా నాకు ఈ వీడియో కింద సిడిపి క్లాసెస్ మీకు కావాలా వద్దా అని చెప్పేసి కమెంట్ చేస్తే నేను వాటికి కూడా క్లాసెస్ చేయడం అనేది ట్రై చేస్తా. ఓకే, నెక్స్ట్, సో దే ఆల్సో అడాప్టెడ్ ద ప్రాక్టీస్ ఆఫ్ యూజింగ్ పెయింటింగ్స్ ఆర్ స్కల్ప్చర్స్ టు వర్షిప్. ఓకేనా, సో బ్రాహ్మిన్స్, బుద్ధిస్ట్, జైనిజం వాళ్ళు మదర్ గాడెసెస్, స్నేక్స్, ట్రీస్, డెడ్ యాన్సిస్టర్స్ ని వర్షిప్ చేయడమే అడాప్ట్ చేసుకోవడమే కాకుండా యూజింగ్ పెయింటింగ్స్ ఆర్ స్కల్ప్చర్స్ టు వర్షిప్ అనేది కూడా అడాప్ట్ చేసుకున్నాడు. ఓకేనా, సో వీళ్ళు వచ్చేసి యానిమల్ సాక్రిఫైస్ ని అవాయిడ్ చేసేవాళ్ళు. ఓకేనా, దానికి అపోజిట్ గా ఉండేవాళ్ళు. ఎందుకు అని అంటే వాళ్ళు ఏమని నమ్మేవారు, అహింస అని చెప్పేసి నమ్మేవారు. ఓకే, సో వీళ్ళంతా కూడా రిలీజియస్ ఫ్యూచర్స్ బ్రాహ్మిన్స్ ఇంకా శ్రమానస్ కూడా అడాప్ట్ చేసుకున్నారు. ఓకే, నెక్స్ట్, సో హిందూయిజం ఇప్పుడున్న వరల్డ్ లో మేజర్ రిలీజియన్ అని చెప్పేసి చెప్పొచ్చు. మన హిందూయిజం అనేది వరల్డ్ లో మేజర్ రిలీజియన్ అని చెప్పేసి చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్, సో హిందూయిజం వచ్చేసి ఒక ప్రిన్సిపల్ మీద ఉంటుంది. ఏంటిదంటే మన సరౌండింగ్స్ ఉన్న వరల్డ్ లో ప్రతి ఒక్కరు కూడా పీస్ఫుల్ లైఫ్ అనేది లీడ్ చేయాలి అనే ప్రిన్సిపల్ మీద మన హిందూయిజం అనేది ఉంటుంది. ఓకే, అండ్ వీళ్ళు ఏమని నమ్ముతారు అని అంటే దే బిలీవ్ ఇన్ ద ప్రిన్సిపల్ లైక్ సర్వే జన సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు అనే ప్రిన్సిపల్ ని బిలీవ్ చేస్తారు. ఓకే, సో హిందూ రిలీజియన్ అనేది వాళ్ళ యొక్క లైఫ్ అనేది ఎలా ఉంటుంది అని అంటే ఇట్ విల్ నాట్ బి లిమిటెడ్ టు ఎనీ బిలీఫ్స్ అండ్ కోడ్స్. ఓకేనా, సో అయినప్పటికీ లిమిటెడ్గా ఉండకుండా వీళ్ళు హిందూస్ అంతా కూడా అథారిటీ ఆఫ్ వేదాస్ ని యాక్సెప్ట్ చేస్తారు. ఓకే, నెక్స్ట్, సో ద టర్మ్ హిందూ ఎప్పుడు వచ్చింది అని అంటే ఇట్ కేమ్ యాక్చువల్లీ టు బి యూజ్డ్ ఆఫ్టర్ 1000 సిఈలో నుంచి మనము హిందూ అనే టర్మ్ ని యూజ్ చేస్తున్నాం. ఓకేనా, బిఫోర్ దట్ హిందూస్ వర్ లార్జ్లీ నోన్ యాజ్ ద ఫాలోవర్స్ ఆఫ్ వేదాస్ అండ్ వైదికాస్. ఓకేనా, హిందూ ఫాలోవర్స్ ని అప్పుడు ఏమని పిలిచేవారు, 1000 సిఈకి ముందు వేద లేదా వైదిక అని చెప్పేసి పిలిచేవారు. ఓకే, నెక్స్ట్, సో సమ్ ఆఫ్ ద మెయిన్ ఫీచర్స్ ఆఫ్ హిందూ రిలీజియన్, కొన్ని ఫీచర్స్ ఏంటి హిందూ రిలీజియన్ ఎప్పుడు బిఫోర్ 500 సిఈకి ఉన్న హిందూ రిలీజియన్స్ యొక్క ఫీచర్స్.
సో వేదిక యజ్ఞాస్ అండ్ వర్షిప్పింగ్ డైటీస్ లైక్ శివ, విష్ణు, దుర్గా అండ్ బిల్డింగ్ టెంపుల్స్ అండ్ పర్స్యూట్ ఆఫ్ మోక్ష త్రూ పినెన్స్. ఓకేనా, అంటే మోక్షం ప్రసాదించుకోవడము, తపస్సు అనేది చేసేవాళ్ళు. ఓకే, సో ఈ విధంగా ఉండేది 500 సికి ముందు హిందూ రిలీజియన్ యొక్క ఫీచర్స్. ఓకే, నెక్స్ట్, సో పవిత్రమైన బుక్స్ ఏంటి ఆ టైంలో? వేదాస్, ఉపనిషదాస్, రామాయణ, పురాణాస్ అండ్ మహాభారత. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే భాగవతాస్. భాగవతాస్ అనేది వీళ్ళు ఎవరిని వర్షిప్ చేస్తారంటే విష్ణు ఆర్ నారాయణని వర్షిప్ చేస్తారు. ఓకే, నెక్స్ట్, సో వీళ్ళు ఏమని నమ్మిండ్రు అని అంటే విష్ణు వాజ్ ద సుప్రీం గాడ్ హూ క్రియేటెడ్ దిస్ యూనివర్స్ అని బిలీవ్ చేస్తారు అండ్ వాజ్ ఆల్ పవర్ఫుల్ అండ్ ఆల్ నోయింగ్. ఆ నారాయణకి, విష్ణుకి అన్ని పవర్స్ ఉంటాయి, అన్ని తెలుసు అని చెప్పేసి బిలీవ్ చేస్తారు. ఓకే, నెక్స్ట్, ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ దీస్ అవతారాస్ వేర్ రామ అండ్ కృష్ణ అవతారస్ ఆఫ్ నారాయణ. ఓకేనా, భాగవతస్ వాళ్ళు ఏమని బిలీవ్ చేస్తారంటే విష్ణు ఎర్త్ కి ఎందుకు వస్తాడు అని అంటే వరల్డ్ ని కొన్ని ఈవిల్స్ నుంచి సేవ్ చేయడం కోసము డిఫరెంట్ ఫార్మ్స్ లో వచ్చిండు ఎర్త్ మీదకి అని చెప్పేసి నమ్ముతారు. అందులో ఇంపార్టెంట్ అవతారాస్ ఏంటి? రామ అవతారం అండ్ కృష్ణ అవతారం అని చెప్పేసి చెప్తారు వీళ్ళు. ఓకే, నెక్స్ట్, సో వీళ్ళు ఎప్పుడు పాపులర్ అయినరు అని అంటే ది బికేమ్ వెరీ పాపులర్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ అరౌండ్ 2000 ఇయర్స్ ఎగో. ఈ భాగవతస్ అందరూ కూడా పాపులర్ అవుతారు. ఓకేనా, సో వీళ్ళంతా కూడా విష్ణుకి చాలా పవిత్రంగా డివోటీగా ఉండేవాళ్ళు అండ్ వీళ్ళు ఏమని నమ్మేవాళ్ళు అని అంటే ఏవైనా మనకి ప్రాబ్లమ్స్ వస్తే విష్ణుని వర్షిప్ చేస్తే చాలు అవన్నీ కూడా పోతాయి అని చెప్పేసి నమ్మేవాళ్ళు. ఓకే, సో వీళ్ళు అదే విధంగా శ్రీకృష్ణుడికి టెంపుల్స్ ఇంకా ఇమేజెస్ తోటి వర్షిప్ చేయడం అనేది కూడా జరిగింది. ఓకే, సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఏంటి అంటే ఆర్కియాలజిస్ట్ హ్యావ్ ఫౌండ్ రిమైన్స్ ఆఫ్ ద ఎర్లియస్ట్ టెంపుల్స్ విచ్ వర్ బిల్ట్ సమ్ 2000 ఇయర్స్ ఎగో ఇన్ విదిషా ఇన్ మధ్యప్రదేశ్. ఇక్కడ విష్ణు కదా, సో విదిషా అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఎప్పుడు 2000 ఇయర్స్ ఎగో ఎర్లియస్ట్ టెంపుల్స్ వర్ ఫౌండ్ బై ద ఆర్కియాలజిస్ట్ ఇన్ విదిషా ఇన్ మధ్యప్రదేశ్. ఓకే, సో ఇది ఖచ్చితంగా మీరు గుర్తుంచుకోవాలి. ఓకే, నెక్స్ట్, శైవాస్. సో ఇందాక నేను లాస్ట్ వీడియోలో పెరియా పురాణం గురించి చెప్పాను కదా, అందులో పెరియా పురాణం మొత్తం కూడా శైవిజం యొక్క రిలీజియస్ బిలీఫ్స్ మీదనే ఉంటుంది ఆ బుక్ మొత్తం. సో ఇక్కడ వచ్చేసి శైవాస్ అంటే దోస్ హూ వర్షిప్ ద లార్డ్ శివ ఆర్ ఏ లింగం. ఓకేనా, సో వీళ్ళు కూడా చిన్న చిన్న టెంపుల్స్ బిల్డ్ చేసి వాళ్ళు వర్షిప్ అనేది చేసేవాళ్ళు. ఓకే, నెక్స్ట్, సో సమ్ పీపుల్ వేర్ ఆల్సో వర్షిప్డ్ గాడెసెస్ లైక్ దుర్గా ఇన్ దిస్ సేమ్ మేనర్. అంటే స్మాల్ టెంపుల్స్ బిల్డ్ చేసి దుర్గాదేవిని కూడా ప్రేయర్ అనేది చేసేవాళ్ళు, వర్షిప్ చేసేవాళ్ళు. ఓకే, సో సేమ్ యాజ్ దిస్ విష్ణు, శివ, దుర్గాస్ వేర్ బీయింగ్ వర్షిప్డ్ యాజ్ ఎ సుప్రీం గాడ్స్. ఈ విధంగా విష్ణు, శివ అండ్ దుర్గా దేవుళ్ళని సుప్రీం గాడ్స్ గా వర్షిప్ చేయడం అనేది స్టార్ట్ అయింది. ఓకే, నెక్స్ట్, బుద్ధిజం అండ్ జైనిజం. ఓకేనా, సో బ్రాహ్మిన్స్ వచ్చేసి వేదాస్ ఫాలో అయ్యేవారు కదా, సో వాళ్ళు వచ్చేసి విష్ణు, శివ, దుర్గా వాళ్ళని వర్షిప్ చేస్తే బుద్ధిజం అండ్ జైనిజం వాళ్ళు ఏ విధంగా చేసేవారు? సో దే బిగెన్ టు వర్షిప్పింగ్ ద బుద్ధ. బుద్ధుడు, గౌతమ్ బుద్ధుడు ఉంటారు కదా, బుద్ధిజం వాళ్ళేమో బుద్ధుడిని వర్షిప్ చేస్తారు అండ్ జైనిజం వాళ్ళేమో త్రిరత్నకార్స్ అంటే ఎర్లియస్ట్ జైన్ గురుస్ ని వర్షిప్ చేస్తారు జైనిజం వాళ్ళు. ఓకే, నెక్స్ట్, సో కొన్ని ప్లేసెస్ అనేవి దొరికినాయి. ఏంటివి అని అంటే సో వీళ్ళంతా కూడా ఫాలోవర్స్ ఆఫ్ బుద్ధ అండ్ త్రిరత్నకార్స్ వీళ్ళంతా కూడా చిన్న చిన్న ఇమేజెస్ ఆఫ్ బుద్ధ ఇంకా త్రిరత్నకార్స్ తోటి చేసి వర్షిప్ అనేది చేసేవాళ్ళు. సో ఈ ఇమేజెస్ అనేవి కొన్ని ప్లేసెస్ లో మనకి దొరికినాయి. సో తెలంగాణలో వచ్చేసి ఫణిగిరి అండ్ నేలకొండపల్లిలో మనకి దొరుకుతాయి. దీన్ని ఎలా గుర్తుంచుకోవాలి అని అంటే తెలంగాణలో నేలలు ఫన్నీగా ఉంటాయని చెప్పేసి గుర్తుంచుకోండి. ఓకేనా, సో ఫణిగిరి, నేలకొండ బుద్ధిజం కి సంబంధించి జైనిజం కి సంబంధించి మనకి ఇమేజెస్ లాంటివి దొరకడం. ఓకే, నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ లో అమరావతి, నాగార్జునకొండ, జగ్గయ్యపేట, బట్టిప్రోలు. ఓకేనా, సో ఇది ఏ విధంగా గుర్తుంచుకోవాలంటే చిన్న కోడ్ అనేది చెప్తాం, మీరు నోట్ చేసుకోండి. నాగార్జున బండి మీద జాగ్రత్తగా వాళ్ళ అమ్మని తీసుకొని ఏపీకి పోయిండు. సో ఈ విధంగా గుర్తుంచుకోండి, నాగార్జున బండి మీద
చాలా జాగ్రత్తగా వాళ్ళ అమ్మని తీసుకొని ఆంధ్రప్రదేశ్‌కి పోయిండు. సో, ఈ విధంగా గుర్తుంచుకుంటే ఏంది అనంటే కోట్స్ తోటి మీకు ఈజీగా గుర్తొస్తాయి. ఓకే. సో, నేను చెప్పే కోట్స్ అనేటివి మీరు నోట్ చేసుకోండి. సో, దాంతోటి ఏంటి అంటే మళ్ళీ మీకు రివైజ్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది. ఓకే. సో, నెక్స్ట్ ఏంటి అంటే బుద్ధిస్ట్, జైనీస్ అండ్ ఉపనిషదిక్ థింకర్స్ వాళ్ళంతా కూడా గాడ్‌ని మోక్షం కోసము వర్షిప్ చేయడానికి ఇంపార్టెన్స్ అనేది ఇవ్వకపోతుండే. సో, వాళ్ళు ఏమి అడాప్ట్ చేసుకున్నారు అంటే మెడిటేషన్ అండ్ కంట్రోలింగ్ అవర్ డిజైర్స్ ఆర్ ప్యూరిఫైయింగ్ వన్ సెల్ఫ్ త్రూ తపస్య. అంటే తపస్య చేసి మనము ఈ విధంగా మోక్షం అనేది తెచ్చుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళు మన డిజైర్స్‌ని కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ మనము ప్యూరిఫై చేసుకోవచ్చు మన యొక్క సోల్‌ని అని చెప్పేసి వాళ్ళు నమ్ముతారు. ఎవరు? బుద్ధిస్ట్, జైన్స్ అండ్ ఉపనిషదిక్ థింకర్స్. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే స్టోరీ టెల్లర్స్. మనం ఏ విధంగా అయితే స్టోరీ వినడం అనేది ఎంత ఇంట్రెస్ట్ అయితే చూపిస్తామో ఏన్షియంట్ పీపుల్ ఆల్సో లవ్ టు లిజన్ ద స్టోరీస్. ఓకే. సో, ఇన్ దోస్ ఏన్షియంట్ డేస్ బలాడ్స్ అంటే కవులు అండ్ రిలీజియస్ స్టోరీ టెల్లర్స్ లైక్ హరితాస్. సో, అన్ని ప్లేసెస్ తిరుక్కుంటూ దే విల్ టెల్ ద స్టోరీస్ ఆఫ్ వేరియస్ గాడ్స్ లైక్ శివ, విష్ణు అండ్ దుర్గా స్టోరీస్ అండ్ ఆల్సో ద స్టోరీస్ ఆఫ్ రామాయణ అండ్ మహాభారత అండ్ బుద్ధ స్టోరీస్ ఆల్సో దే విల్ టెల్. ఓకే. నెక్స్ట్ సో వీళ్ళన్ని స్టోరీస్ ఆఫ్ గాడ్స్ ఇంకా గాడెసెస్, రిలీజియస్ టీచింగ్స్ అండ్ మెథడ్స్ ఆఫ్ వర్షిప్ ఇవన్నీ కూడా కంబైన్ గా చేసి చెప్పేవాళ్ళు. అండ్ లేటర్ దే వే బిగిన్ టు రైట్ ఆల్ ఆఫ్ దీస్ స్టోరీస్. ఓకే. నెక్స్ట్ సో మనకు అందరికీ తెలిసిందే బుద్ధుని యొక్క స్టోరీస్ ని మనం ఏమంటాము, జాతక స్టోరీస్ అని చెప్పేసి అంటాం. బుద్ధుడి స్టోరీస్ ఏవైతే రాసారో వాటిని మనం జాతక స్టోరీస్ అంటాము. అండ్ గాడెసెస్ లైక్ విష్ణు అండ్ శివ యొక్క స్టోరీస్ రాసిన వాటిని మనము పురాణాస్ అని చెప్పేసి పిలుస్తాం. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే భక్తి మూమెంట్. తమిళనాడులో అరౌండ్ 550 సిఈలో ఒక న్యూ మూమెంట్ అనేది ఎరైజ్ అయింది. అదే భక్తి మూమెంట్. అది దేని గురించి అంటే డివోషన్ టు గాడ్. ఓకే. సో దే వేర్ ద ఫాలోవర్స్ ఆఫ్ విష్ణు ఆర్ శివ యొక్క ఫాలోవర్స్ వీళ్ళంతా కూడా. ఓకే. సో దే విల్ నాట్ బిలీవ్ ఇన్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ఎనీ ఎలాబొరేట్ రిచువల్స్ లైక్ యజ్ఞాస్ ఆర్ యానిమల్ సాక్రిఫైసెస్. ఓకే. నెక్స్ట్ సో దే ఆల్సో అపోజిట్ టు ద రిలీజియన్స్ లైక్ బుద్ధిజం అండ్ జైనిజం. సో బుద్ధిజం, జైనిజం అనేది గాడ్ ని బిలీవ్ చేయరు. ఎవరైతే గాడ్ ని బిలీవ్ చేయరో ఆ రిలీజియన్స్ ని కూడా ఈ భక్తి మూమెంట్ ఫాలోవర్స్ అపోజ్ చేసేవాళ్ళు. ఓకే. సో వీళ్ళు ఏమని నమ్మేవారు అని అంటే దే బిలీవ్డ్ ఆఫ్ షోయింగ్ ఇంటెన్స్ లవ్ ఫర్ శివ ఆర్ విష్ణు అండ్ ఫర్ యూనియన్ విత్ హిమ్ ఇదని చెప్పేసి నమ్మేవాళ్ళు. ఓకే. సో వీళ్ళు వచ్చేసి ప్రాబ్లమ్ సాల్వింగ్ కి కానీ పవర్ ఫర్ రిచ్ కానీ పవర్స్ కోసం కానీ గాడ్ ని ప్రేయర్ చేయరు. ఓన్లీ విజన్ ఆఫ్ ద గాడ్ కోసమే ప్రేయర్ చేస్తారు. ఓకే. అండ్ ఆల్సో దే బిలీవ్డ్ దట్ ఎనీ వన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ ఆర్ కమ్యూనిటీ కెన్ లవ్ ద గాడ్ అని చెప్పేసి బిలీవ్ చేస్తారు. సో వీళ్ళంతా డివోటీస్ అంతా కూడా డాన్స్ చేస్తూ పాటలు పాడుతూ గాడ్ ని ప్రేజ్ చేసే విధంగా సాంగ్స్ పాడుతూ వాళ్ళ యొక్క లవ్ అనేది గాడ్ కి చూపించేవారు. సో కొంతమంది డిఫరెంట్ టెంపుల్స్ విజిట్ చేసి వాళ్ళ యొక్క డైటీస్ మీద సాంగ్స్ అనేది కంపోజ్ చేసేవాళ్ళు. సో వాళ్ళ లోకల్ లాంగ్వేజ్ లోనే సాంగ్స్ అనేది కంపోజ్ చేసేవాళ్ళు. ఓకే. నెక్స్ట్ సో దీస్ సాంగ్స్ వర్ సాంగ్ బై ద డివోటీస్ ఆఫ్ సెవరల్ జనరేషన్స్ వరకు వీళ్ళు సాంగ్స్ పాడుతూనే ఉండేవాళ్ళు. ఆఫ్టర్ 1100 సిఈ నుంచి ఇవన్నీ కలెక్ట్ చేసి రాయడం అనేది జరిగింది. ఓకే. సో వీళ్ళ యొక్క ఎఫర్ట్స్ వల్ల టెంపుల్స్ అనేది ఫేమస్ అవ్వడం, ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది కూడా స్టార్ట్ అయింది. ఓకే. లైక్ టెంపుల్స్ లైక్ శ్రీకాళహస్తి అండ్ తిరుమల అనేటి ఈ విధంగా ఫేమస్ అయినాయి. ఓకే. సో వీళ్ళంతా కూడా వాళ్ళు మొత్తము కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసిండ్రు వర్షిపింగ్ ఆఫ్ శివ అండ్ విష్ణుని ఏ విధంగా వర్షిప్ చేయాలని చెప్పేసి ఈ భక్తాస్ అంతా కూడా అందరినీ పీపుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి అల్వార్స్. సో ఇక్కడ అల్వార్స్ అంటే ఎవరు అంటే వీళ్ళు మొత్తం కూడా 12 మెంబర్స్ ఉంటారు. వీళ్ళంతా డివోటీస్ ఆఫ్ విష్ణు డివోటీస్ ని అల్వార్స్ అని చెప్పేసి అంటాం. ఓకేనా. సో వీళ్ళ దాంట్లో మొత్తం 12 ఉంటారు కదా. వీళ్ళ దాంట్లో ఇంపార్టెంట్ వచ్చేసి ఇద్దరు, పేరి అల్వార్ అండ్ నమ్మాల్వార్. అండ్ వన్ ఓన్లీ ఉమెన్ ఒక్కరే ఉంటారు, అండాల్. ఓకేనా. సో తిను వచ్చేసి డాటర్ ఆఫ్ ద పేరి అల్వార్. సో ఇది ఏ విధంగా గుర్తుంచుకోవాలి అని అంటే అండాల్ అనే అమ్మాయికి పేరు పెట్టి నామకరణం చేసిండ్రు అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఓకేనా. అండాల్, పేరి అల్వార్, నమ్మాల్వార్. ఓకేనా. అల్వార్స్ లో 12 ఉంటారు. వాళ్ళు విష్ణునే డివోటీస్ గా ఉంటారు. విష్ణుకి ఆ 12 లో 3 మెంబర్స్ ఉన్నారు. అండ్ ఆ 3 మెంబర్స్ లో 2 మెంబర్స్ మెన్స్, ఒకరు మాత్రము
ఉమెన్ ఇంపార్టెంట్ ఈ 12 మెంబర్స్ లో. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏంటి నయనార్స్. సో నయనార్స్ వచ్చేసి మొత్తం కూడా 63 నయనార్స్ ఉంటాయి. పేరియా పురాణం ఉంది కదా, ఆ బుక్ మొత్తం కూడా ఈ 63 నయనార్స్ యొక్క స్టోరీస్, వాళ్ళ యొక్క రిలీజియన్ బిలీఫ్స్ ఏ విధంగా ఉండేటి, వాళ్ళ యొక్క బయోగ్రఫీస్ మాత్రమే ఉంటుంది పేరియా పురాణం. ఓకే, సో ఈ 63 నయనార్స్ మొత్తం కూడా శివునికి డివోటీస్ గా ఉంటారు. ఓకేనా, సో వీళ్ళు వచ్చేసి డిఫరెంట్ క్యాస్ట్ ఇంక్లూడింగ్ కన్నప్ప. ఓకేనా, డిఫరెంట్ క్యాస్ట్ నుంచి ఉంటారు నయనార్స్. ఈ కన్నప్ప అనేది ఒక హంటర్. ఓకేనా, అండ్ నెక్స్ట్ నందనార్ ఏ పుల్లయ్య ఆర్ అండ్ అవుట్ క్యాస్ట్. అవుట్ క్యాస్ట్ అంటేనేమో క్యాస్ట్ల నుంచి తీసేసిన వాళ్ళు, బయటకు వచ్చేసిన వాళ్ళు, క్యాస్ట్ అనేది లేని వాళ్ళు అన్నట్టు. ఓకేనా, వాళ్ళు కూడా నయనార్స్ లో ఉండేవాళ్ళు. ఓకే, సో సమ్ ఆఫ్ దిమ్ లైక్ అప్పర్ అండ్ మణిక వసకర్, వీళ్ళందరూ కూడా ఒక్కొక్క టెంపుల్ విజిట్ చేసి శివుని ప్రైజ్ చేసే విధంగా సాంగ్స్ అనేవి కంపోజ్ చేసేవాళ్ళు. ఓకే, నెక్స్ట్ వీళ్ళ దాంట్లో కూడా ఇద్దరు ఉమెన్ ఉన్నారు. వాళ్ళు వచ్చేసి అమ్మయ్యర్ అండ్ కరైకల్. ఓకేనా, కరైకల్ ఇంకా అమ్మయ్యారు వాళ్ళు కూడా ఉమెన్స్ ఉండేవాళ్ళు. ఓకే, నెక్స్ట్ సో అప్పర్ ఈ విధంగా మనకి ఒకటి పోయం లాంటిది రాస్తాడు, టెక్స్ట్ బుక్ లో మెన్షన్ చేసారు. సో దాని గురించి చూద్దాం. డివోటీస్ ఆఫ్ శివ ఆర్ నైదర్ అఫ్రేడ్ ఆఫ్ ఎనీ కింగ్ నార్ ఆఫ్ డెత్. ఎవరైతే శివునికి డివోటీగా ఉంటారో వాళ్ళు కింగ్ కానీ, డెత్ కానీ, డిసీజ్ కానీ, హెల్త్కి దేనికి భయపడరు, వాళ్ళు ఎప్పటికీ హ్యాపీగా ఉంటారు అని చెప్పేసి అప్పర్ అనేది రాస్తాడు. ఓకే, సో ఈ విధంగా వాళ్ళు సాంగ్స్ కంపోజ్ చేస్తూ శివుని ప్రేజ్ చేసే విధంగా ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే క్రిస్టియానిటీ. సో క్రిస్టియానిటీ ఎప్పుడు డెవలప్ అయిందంటే ఆఫ్టర్ ద జీసస్ క్రైస్ట్ ఆఫ్టర్ క్రిస్టియానిటీ అనేది డెవలప్ అవుతుంది. ఎక్కడ అంటే ప్రజెంట్ ఇజ్రాయెల్ పాలెస్టైన్ దగ్గర ఇన్ మిడిల్ ఈస్ట్ లో మనకి క్రిస్టియానిటీ రిలీజియన్ అనేది కొత్తగా డెవలప్ అవుతుంది. ఓకే, సో ఎందుకు అని అంటే ఎక్కడైతే జీసస్ క్రైస్ట్ హీ బోర్న్ అట్ బెతెహెలం నియర్ జెరూసెలం నవ్ ఇన్ ఇజ్రాయెల్ అబౌట్ 2000 years ago అక్కడ నుంచి మనకి క్రిస్టియానిటీ రిలీజియన్ అనేది డెవలప్ అవడం స్టార్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ సో ప్రీచింగ్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అనేది ఏ విధంగా ఉంటాయి, ఆల్ పీపుల్ ఆల్ ఈక్వల్, అందరూ కూడా ఈక్వల్ అని చెప్పేసి ఉంటాయి. హీ టాట్ us టు లవ్ వన్ అనదర్, ఇంకొకరిని మనం ఎలా చూసుకోవాలి, ఎలా ప్రేమించాలని చెప్పేసి ఉంటాయి అతని యొక్క టీచింగ్స్. అండ్ హీ టాట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ పీస్, లవ్ అండ్ కంపేషన్. హీ అడ్వైజ్డ్ ద పీపుల్ నాట్ టు ఫాలో ద ప్రాక్టీస్ ఆఫ్ టిట్ ఫర్ టాట్, దెబ్బకి దెబ్బ అన్నట్టు ఉంటుంది కదా, అది ఫాలో అవ్వద్దు అని చెప్పేసి పీపుల్ కి అడ్వైజ్డ్ గా ఉంటాయి. హీ బిలీవ్డ్ దట్ ఈవెన్ అన్ ఎనిమీ కుడ్ బి వాన్ ఓవర్ బై లవ్. ఓకేనా, సో మనకి ఎవరైతే శత్రువులు ఉంటారో వాళ్ళని కూడా ప్రేమతో జయించవచ్చు అని చెప్పేసి చెప్తారు కదా, సో ఆ విధంగా ఉంటాయి జీసస్ క్రైస్ట్ యొక్క ప్రీచింగ్స్. ఓకే, నెక్స్ట్ సెయింట్ థామస్ బెసిలికా చర్చ్ అనేది ఎక్కడ ఉంది అంటే చెన్నైలో. సో ఇది ఎవరి పేరు మీద వస్తుంది అంటే సెయింట్ థామస్ హూ కేమ్ టు ఇండియా అబౌట్ 2000 years ago. ఎవరైతే సెయింట్ థామస్ వస్తారో అతని పేరు మీద ఈ చర్చ్ అనేది బిల్డ్ చేస్తారు. ఓకేనా, సో ఎప్పుడు అని అంటే 1523లో ఈ చర్చ్ అనేది బిల్డ్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ సో బైబిల్ వచ్చేసి హోలీ బుక్ ఆఫ్ ద క్రిస్టియన్స్ అని చెప్పేసి చెప్పొచ్చు. ఓకేనా, సో బైబిల్ అనేది క్రిస్టియన్స్ యొక్క హోలీ బుక్ అని చెప్పేసి అంటాము. అందులో ఏముంటాయి, టీచింగ్స్ ఆఫ్ క్రైస్ట్వి ఉంటాయి. ఓకే, నెక్స్ట్ సెయింట్ థామస్ ఇతను వచ్చేసి జీసస్ క్రైస్ట్ యొక్క డిసిపుల్ అంటే స్టూడెంట్ అని చెప్పేసి చెప్పొచ్చు. సో హీ కేమ్ టు ఇండియా విత్ రోమన్ ట్రేడ్స్. ఓకేనా, ఇతను ఎవరితో వచ్చిండు, రోమన్ ట్రేడ్స్ తోటి వచ్చి సౌతర్న్ ఇండియాలో క్రిస్టియానిటీ అనేది ప్రొపగేట్ చేసిండు. జీసస్ క్రైస్ట్ యొక్క టీచింగ్స్ అనేటివి మనకి సౌతర్న్ ఇండియాకి ఎవరు తీసుకొస్తారు, సెయింట్ థామస్ తీసుకొస్తారు. ఇతను ఎవరితో వస్తాడు, రోమన్ ట్రేడర్స్ తోటి వస్తాడు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఇస్లాం. సో ఇన్ అరేబియా అరౌండ్ ద సేమ్ టైమ్ ఆఫ్ అప్పర్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ టైంలోనే అరేబియాలో ఒక కొత్త రిలీజియన్ అనేది స్టార్ట్ అయింది. అది వచ్చేసి వాళ్ళు డివోషన్ టు వన్ గాడ్ గా వాళ్ళ ఒక రిలీజియన్ అనేది ఉంటది. ఓకే, నెక్స్ట్ సో ఈ న్యూ రిలీజియన్ ఏమంటాము అని అంటే ఇస్లాం అని చెప్పేసి చెప్తారు. ఇది ఎవరు ఫౌండ్ చేసిండు అంటే ప్రొఫెట్ మొహమ్మద్ అనే అతను ఫౌండ్ చేస్తాడు. సో ప్రొఫెట్ మొహమ్మద్ వచ్చేసి ఇతను అల్లా యొక్క దూత అని చెప్పేసి నమ్ముతారు. ఓకేనా, సో ఇతను ఎక్కడ జన్మిస్తాడు అని అంటే అరేబియా అటు మక్కాలో జన్మిస్తాడు. సో ఎప్పుడు 570 CEలో. ఓకే, సో ఇతని యొక్క ప్రీచింగ్స్ అనేది ఏ విధంగా ఉంటాయి అంటే గాడ్ అనేది ఒకరే, ఆల్ హ్యూమన్ బీయింగ్స్ అంతా కూడా గాడ్ యొక్క క్రియేషన్స్. అండ్ మనము పేరెంట్స్ వచ్చేసి సిబ్లింగ్స్ ఉంటారు కదా, చిల్డ్రన్ ఒకరు పెద్దవాళ్ళని ఎక్కువగా మంచిగా చూడడం, చిన్న వాళ్ళని ఇంకా ఎక్కువ మంచిగా చూడడం, ఈ విధంగా ఉండద్దు. ఇద్దరు ఉంటే ఇద్దరిని ఈక్వల్ గా ట్రీట్ చేయాలి. అండ్ అదే విధంగా గాడ్ ముందు ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్స్ కూడా ఈక్వల్ అని చెప్పేసి చెప్తాడు. అండ్ అల్లాకి అంటే గాడ్ కి ఏ షేప్ అనేది ఉండదు, మనం ఒక ఇమేజ్ పెట్టి ఒక ఐడల్ పెట్టి వర్షిప్ చేయడం అనేది రాంగ్ అని చెప్పేసి చెప్తాడు. ఓకే,
సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఖురాన్ వచ్చేసి ఇట్ ఈస్ ద హాలీ బుక్ ఆఫ్ ఇస్లాం. ఇస్లాం యొక్క హాలీ బుక్ ఏంటి? ఖురాన్. క్రిస్టియన్స్ యొక్క హాలీ బుక్ ఏంటి? బైబిల్. ఓకే. సో ఇందులో ఏముంటే టీచింగ్స్ ఆఫ్ అల్లా అనేది రాయడం జరుగుతుంది ఈ బుక్ ఖురాన్లో. ఓకే. నెక్స్ట్ చెరామన్ మసీద్ వచ్చేసి ఎక్కడ లొకేట్ అయిందంటే కేరళ. ఇక్కడ ఏంటి అని అంటే ఇది ఫస్ట్ మసీద్ ఇన్ ఇండియాలో అని చెప్పేసి నమ్ముతారు. ఓకే. నెక్స్ట్ ఆల్ ఫతిహా. సో ఆల్ ఫతిహా అనే అతను ఏం చెప్తాడు అంటే అల్లా మాత్రమే మోస్ట్ మెర్సిఫుల్ అండ్ బెనిఫిషియంట్ గాడ్ అని చెప్పేసి అంటారు. అండ్ అల్లానే వరల్డ్ లో ఉన్న అందరికీ కూడా లార్డ్ అని చెప్పేసి నమ్ముతాడు. అండ్ హీఈస్ ద మోస్ట్ బెనిఫిషియంట్ అండ్ మోస్ట్ మెర్సిఫుల్ అని చెప్పేసి నమ్ముతాడు. ద లార్డ్ ఆఫ్ ద డే ఆఫ్ జడ్జిమెంట్ అని చెప్పేసి కూడా అంటాడు. And we worship and we seek for the help of the Allah and guide us for the right path అని చెప్పేసి ఈ విధంగా ప్రేజ్ చేస్తూ అల్లా గురించి రాస్తాడు. మనకి టెక్స్ట్ బుక్ లో మెన్షన్ చేశారు. ఒకసారి మీ టెక్స్ట్ బుక్ రిఫర్ చేస్తే మీకు అక్కడ ఆల్ ఫతీహ్ ఏం రాసిండు అని చెప్పేసి కనిపిస్తుంది. ఓకే. సో ఇండియాలో ఇస్లాం అనేది అరబ్ ట్రేడర్స్ తీసుకొస్తారు. హూ విజిటెడ్ ద పోర్ట్స్ ఆఫ్ ద ఇండియా. మనకి ట్రేడింగ్ అనేది జరిగినప్పుడు అరబ్ ట్రేడర్స్ ఇండియా యొక్క పోర్ట్స్ కి ఎప్పుడైతే విజిట్ అవుతారో అప్పుడు ఇస్లాం అనేది మనకి ఇండియాలోకి వస్తుంది. ఓకే. సో ఇట్ ఆల్సో కేమ్ విత్ ద అరబ్ అండ్ తుర్కిష్ కాన్కర్స్. ఓకేనా, తుర్కిష్ కాన్కర్స్ ఇంకా అరబ్ కాన్కర్స్ తోటి వచ్చింది మనకి. హూ హ్యాడ్ బీన్ కన్వర్టెడ్ టు ఇస్లాం. ఓకేనా, ఎవరైతే ఇస్లాంకి కన్వర్ట్ అయ్యారో వాళ్ళ నుంచి మనకి వచ్చింది. ఓకే. సో ఇస్లామిక్ స్కాలర్స్ సెయింట్స్ అంతా కూడా ట్రేడర్స్ అండ్ కింగ్స్ వచ్చి సెటిల్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియాలో సెటిల్డ్ అండ్. ఓకే. సో వీళ్ళు ఏం ప్రీచ్ చేసేవాళ్ళు అంటే మోనోథిజం ఆర్ ద వర్షిప్ ఆఫ్ వన్ సుప్రీం గాడ్ ని ప్రీచ్ చేసేవాళ్ళు. సో గాడ్ దగ్గర, సుప్రీం గాడ్ దగ్గర ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్స్ ఈక్వల్ గా ఉంటారు అని చెప్పేసి వీళ్ళ యొక్క ప్రీచింగ్స్ అనేది ఉంటుండే. సో ఆ విధంగా మనకి ఇండియాలో ఇస్లాం రిలీజియన్ అనేది స్ప్రెడ్ అయింది. ఓకే. సో ఇది వచ్చేసి 6th క్లాస్లోని సెకండ్ లెసన్ 5th థీమ్ కి సంబంధించి అనేది నేను కంప్లీట్ చేసేసా. నెక్స్ట్ వచ్చేసి 7th క్లాస్లో థీమ్ 5 కి సంబంధించి ఫ్లాక్ రిలీజియన్ లెసన్ గురించి నేను డీటెయిల్ గా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా. సో ఫ్రెండ్స్, డోంట్ ఫర్గెట్ టు లైక్, share, comment and subscribe our channel. Thanks for watching. See you in the next video.